తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ లందు జ్యోతిర్మయ్ ఫౌండేషన్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా అన్నమాచార్య సంకీర్తన వైభవ కార్యక్రమం శ్రీమతి ఆద్య గారు ఇంకా దండం రాజు సుమన్ డైరెక్టర్ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సందర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థినులకు ఇంకా వారి గురువులకు అవార్డ్స్, బహుమతులు, ప్రశంసా పత్రం తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు, ప్రముఖులు, అవార్డు గ్రహీతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇంకా గురువులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లల్లో నూతన ఉత్తేజంతో మనసు ప్రశాంతంగా ఉండి ఎక్కువగా టైం చదువుకోవడానికి అవకాశం ఉంటుందని సమస్త వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గుడాల శశిధర్, ఎం రంగాచారి, వేణుగోపాల్, రామారావు, వి రాఘవ, గురువు సాయి శ్రావ్య, గురు ముస్కాన్ గుప్తా, గురు కె సాయి ప్రత్యూష, టీచర్ సాయి శరణ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సంస్థ ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ విదేశాల్లో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా మీ అందరి ఆశీస్సులతో ముందుకు దూసుకెళ్తుంది అని శ్రీమతి ఆద్య తెలిపారు. వాళ్ళు హోమాలు చేస్తున్నారు, వాళ్ళు అక్కడ శివమంత్రం కూడా జపిస్తున్నారు టెంపుల్స్ లో మేము వెళ్తుంటే. అప్పుడు నాకు అనిపించింది, మనం ఇండియాలో ఆ ప్రపంచాన్ని అంతా బాగు చేయలేం. వీఆర్ ఆల్ ఆర్ట్ ఫైన్ ఆర్ట్ సర్టిఫికేట్. ఈ నేపథ్యంలో మేము యూత్ నడిపించడం కోసము మేమందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యాము. మాకు తెలియజేస్తున్నారు రాఘవ గారు, శ్రావ్య, జశ్వంత్ గారు. మేము ఒక ముగ్గురం ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇదంతా చేస్తున్నాము. మాకు వెళ్ళండి తెలంగాణ సారస్వత పరిషత్లో అన్నమాచార్య జయంతోత్సవం జరిగింది. చాలామంది ఈరోజు యువత అన్నమాచార్య అనగానే అన్నమయ్య సినిమా యూట్యూబ్ చూపిస్తున్నారు. అటువంటి తరుణంలో అన్నమయ్య ఆ సినిమా కాదమ్మా, అన్నమయ్య ఇది అని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం మేము ఇవాళ ఒక 5-6 గురువులు ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇక్కడ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు సంగీత రూపంలో, నృత్య రూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది. పెద్దలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్గా చేసి ఎంతో విజ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు సందేశం ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ సాయి శరణ్య, సాయి శ్రావ్య, ముస్కాన్ గుప్తా, ఇంకా 2-3 టీచర్స్ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మీరు చేసిన ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. మేము రీసెంట్గా అంటే రెగ్యులర్గా ఇప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్ మేము ఇంటర్నేషనల్ చేస్తున్నాము. మార్చి 26 నుంచి 30 వరకు మలేషియాలో చేసి వచ్చాము. మళ్ళీ 2వ తారీఖు మన ఎంబసీలో చేసి వచ్చాము. 6వ తారీఖు మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్తున్నాము మేము మలేషియా, సింగపూర్. అక్టోబర్ అండ్ డిసెంబర్లో యూకే వెళ్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరు గెస్ట్లు పార్టిసిపేట్ చేయడం మీరు చీఫ్ గెస్ట్ నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ నృత్య ప్రదర్శనకి ముఖ్యంగా 7 మండలాలకి మండల విద్యాధికారిగా ఉన్నటువంటి శశిధర్ సార్ గారు గెస్ట్గా వచ్చారు. అలాగే గెస్టెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నటువంటి వేణుగోపాల్ సార్ గారు, రామారావు సార్ గారు కూడా, వీళ్ళంతా కూడా విద్యా వ్యవస్థలో చాలా సంస్కరణలు చేపట్టినటువంటి వ్యక్తులు తెలంగాణ విద్యాశాఖలో. అలాంటి వ్యక్తులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసారు. మీ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు జరిగాయి? ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి సంస్థ ద్వారా దాదాపు 165 పైగా ఇంటర్నేషనల్ వేదికలుగా మాల్దీవ్స్ కానీ, అండమాన్, నేపాల్, శ్రీలంక, అలాగే మలేషియా, సింగపూర్, యూకే అన్ని ప్రాంతాలలో
మన సంస్కృతిని మనం తెలుగువారిగా వారికి ఆదేశాలలో ఉన్నటువంటి వారికి మన సంస్కృతి తెలియజేయడమే ముఖ్య దాని ఆశయంతో మేము ముందుకు వెళ్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇనఫ్. నా పేరు మీరా, మా గురువుగారు పేరు శశికళ. ఓకే, ఏమేమి నేర్పించారు గురుగారు డాన్సెస్లో? కూచిపూడి, భరతనాట్యం. నేను సంగీతం నేర్చుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మీరు ఏం పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? నేను గణపతి తాళం పాడాను, ఇంకా జగడపు జరుగుల జాతర. లౌడ్. నిలయం స్థాపించాము. ఈ నృత్యకళా నిలయంలో సంగీతము అలానే నృత్యము నేర్పించబడుతుంది. ఓకే. ఈరోజు శ్రీ జ్యోతిర్మయి ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడ ప్రదర్శించి ఈ కళలను ముందుకు తీసుకెళ్లాలనేది మా తాపత్రయం. ఈ రోజుల్లో ఫోన్కి అలానే పిల్లలందరూ చాలా ఈజీగా తయారవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కళలు దానికి ఒక ఇంపార్టెన్స్ని మేము క్రియేట్ చేయాలి అనుకుంటున్నాము. ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా పిల్లలకి క్లాసెస్ చెప్పబడుతున్నాము. యూఎస్లో చెప్తాము క్లాసెస్. మా క్లాసెస్ ద్వారా పిల్లలకి మంచి వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళకి అలానే మంచి నాలెడ్జ్ని మేము ఇవ్వాలని మేము ఇందులో ఎంఏ చేశాను. మా అక్కగారు కూడా ఎంఏ చేశారు ఇందులో. సో మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఒక ఉద్యోగంతో పాటు ప్యాషన్ని కూడా మేము మెయింటైన్ చేస్తూ ప్రతి ఆడపిల్ల మల్టీ టాస్కింగ్ టాలెంటెడ్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈ కళలను ముందుకు తీసుకెళ్లాలని మా మొదటి అధ్యాయం. నా దగ్గర చేసే వాళ్ళంతా ఉద్యోగం చేస్తూ ఈ కళలను నేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ సాఫ్ట్వేర్స్లో ఒత్తిడిని తట్టుకోలేక ఈ కళల నుంచి మేము దాన్ని చాలా రిలీఫ్ పొంది ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఈరోజు మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ రావడం జరిగింది? మా ఇన్స్టిట్యూట్లో 100కి పైగా విద్యార్థులు ఉన్నారండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళ దాకా అందరూ ఉన్నారు. ఒక 50 మందికి మేము ఇప్పుడు నృత్యం నేర్పించబడుతున్నాము. మాది ఒంగోలులో మా బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో మా బ్రాంచ్ ఉంది. మేము ఇలా ఇవాళ మేము ఒక 5 పార్టిసిపేట్ చేసాము. సంగీతంలో ఒక 8 మంది పార్టిసిపేట్ చేశాము. ఇప్పటికి మీరు ఎంతమంది శిష్యులను తయారు చేశారు మీ కెరియర్లో? ఇప్పటిదాకా మేము ఒక 100 మంది శిష్యులను ఇద్దరం కలిసి తయారు చేసాము. సూపర్. మా శిష్యులు మళ్ళీ శిష్యుల్ని తయారు చేసే ప్రాధాన్య శిక్షణ పొందుతూ ఉన్నారు. వెరీ నైస్. ఇలా మేము మా కళల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే మా మొదటి అధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంతా ముందుకెళ్ళిపోయింది, చాలా ఫాస్ట్గా ఉంది. పబ్బుల్లో తప్పించితే ఆడిటోరియంస్లో ఎక్కడా కనిపించట్లేదు. అలానే మా సంస్కృతిని మేము ముందుకు తీసుకెళ్లాలనేది మా మొదటి ధ్యేయం. సూపర్, ఆల్ ది బెస్ట్. ఎస్. ఒకళ్ళు మాట్లాడారు. Yes. నేను మ్యారీడ్ అండి. సో నాకు యాక్చువల్లీ డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే. సో క్లాసికల్ డాన్స్ సైడ్ నేను వచ్చింది ఫస్ట్ టైం నేను ట్రావెల్. జ్యోతిర్మయి ఫౌండేషన్ వాళ్ళు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అభినందనీయం. ఈనాటి పిల్లల్లో రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరి వాటికి కాదని మరి వాటిని ప్రోత్సహిస్తూ మరి ముందుకు సాగేటటువంటి బయటికి ఫస్ట్ అభినందన తెలియజేయాలి. ఈ కాలంలో పిల్లలంతా కూడా మనకు తెలుసు ఫోన్కు ఇదైపోయి అలవాటై ఇక్కడ వేరే వ్యసనాలకు ఇదైపోయే తరుణంలో మరి సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టడానికి కూచిపూడి నృత్యం ద్వారా ఈ అన్నమయ్య పాటల ద్వారా నృత్యం చేయడం మన అందరికీ గర్వకారణం. మరి ఎన్నో ప్లేస్లో జరిగినటువంటి కార్యక్రమాల కంటే ఈ కార్యక్రమం చాలా వినూత్నము. చాలా వీళ్ళందరూ కూడా విదేశాలకు పోయి కూడా ప్రదర్శించేటువంటి అవకాశం ఈ జ్యోతిర్మయి ఫౌండేషన్ కల్పిస్తున్నందుకు వారికి థ్యాంక్ యూ సార్. సూపర్. మీరు చేసిన పర్ఫార్మెన్స్. మా గురువుగారి పేరు శాంతిశ్రీ గారు. ఓకే. నా పేరు వినీస్. ఏ పాట మీరు? నేను చేసిన పాట పిల్లలలో నెరవేరుతున్న ఓకే. ఈరోజు ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడ? నేను 5th క్లాస్ చదువుతాను. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు పిల్లలు? కూచిపూడి స్టెప్స్, సంగీతం, భరతనాట్యం. కూచిపూడి వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? 3rd క్లాస్. అచ్చా, ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు? ఏం పర్ఫార్మెన్స్ ఏం చేశారు? సంగీతం. సంగీతం. ఓకే. మీ గురుగారి పేరు? గట్టి. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీరు లెజెండరీ చేతుల మీద మీరు అవార్డు అందుకున్నారు, సర్టిఫికేట్ అందుకున్నారు? హౌ డూ ఫీల్ అబౌట్ దిస్?
బాగుంది. ఓకే, మీ పెద్దయ్యాక ఏం అవ్వాలంటారు? మీ కళ ఏంది? మీ డ్రీమ్, వాట్ ఇస్ యువర్ డ్రీమ్? గవర్నమెంట్ సంగీతం వెరీ